I just saw this film called Thank You Dear, directed by newcomer director Shrikant Thoda. It's a very nice film made on the current issue, that is smoking. I see this film is a daring film made by a small town filmmaker. He is coming from small town and making such a daring film. It is commercial, which have a nice content. Today we don't find such kind of films made on these kinds of issue by the commercial directors. But this film gives a message to all mankind and talks about this smoking and its ill effect on the current generation. Please go to theater and watch this film. Thank you so much. థ్యాంక్ యూ డియర్ చూడడం జరిగింది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఒక వేరే రేంజ్ ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం ఇంకొక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది. ఒక సీన్ బై సీన్ నాకు టెన్షన్ క్రియేట్ చేస్తుంటుంది మూవీ అయితే. కంపల్సరీ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇది. హెబ్బ గారు తన పర్ఫార్మెన్స్ చెప్పనవసరం లేదు, చాలా బాగా తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఇంకోటి ధనుష్ గారు క్యారెక్టర్, హీరో గారి క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఒక ఫస్ట్ ఫిలిం లాగా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ యాక్టర్ లాగా చేసిండు. అసలు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టది. కంపల్సరీ మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలింతో మెసేజ్ కాకుండా ఒక మంచి ఫిలిం ఇది, ఒక బెస్ట్ ఫిలిం. ఈ వీకెండ్లో నాకు నచ్చిన ఫిలిం. కంపల్సరీ ఇది థియేటర్కి వచ్చి వాచ్ చేయండి విత్ ఫ్యామిలీ తోటి. మీకు డిసప్పాయింట్ అయితే గారు కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ డియర్. బాగుంది, చాలా కంటెంట్ ఉంది మూవీలో. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్కి, ఇప్పుడు మన మర్డర్ కేసులు ఎలా జరుగుతున్నాయి, అమ్మాయి రేప్ అండ్ మర్డర్స్ కానీ, ఒక సోషల్ అవేర్నెస్ అనొచ్చు. బాగుంది మూవీ. ఒక సాంగ్ అయితే సంథింగ్ చిక్కని చిలక సంథింగ్ సాంగ్ ఒకటి ఉంది, అది రైటర్స్ బాగా రాశారు, అది బాగుంది. కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టర్ అని విన్నాను. చాలా గట్టి ప్రయత్నం చేశారు. చాలా అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. మూవీ చాలా బాగుంది. దయచేసి థియేటర్స్కి వచ్చి వాచ్ చేస్తారనేసి ఆడియన్స్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఇప్పుడే థ్యాంక్ యూ డియర్ సినిమా చూసాము. సినిమా అయితే చాలా బాగుందండి. ఒక గొప్ప మెసేజ్ అనేది ఈ సినిమాలో చూశాను భయ్య. అమ్మాయిల గురించి కానీ సిగరెట్ తాగకుండా ఉండాలని కూడా చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా బాగా ఇన్వాల్వ్ చేశారు భయ్య. ఈ సినిమాలో చాలా బాగుంది. ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇట్లా చూసిన సినిమాలైనా ఒక సమాజంలో కొంతమంది అయినా మారుతారనేది నా హోపు. అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా బాగా ఇన్వాల్వ్ చేశారు. సినిమా అయితే చాలా బాగుంది భయ్య. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యాను. గురువు గారికి, కృష్ణవంశీ గారికి శిరసవంశీ పాదాబంధనం చేస్తున్నా. ఆయన దగ్గర నేర్చుకున్నాం మేము. తోట శ్రీకాంత్ కుమార్ పెన్ నుంచి వచ్చిన డైలాగ్స్కి, లాస్ట్ క్లైమాక్స్ డైలాగ్స్కి థియేటర్లో చెప్పండి కొట్టారు. అది షాకింగ్ అయిపోయాను నేను. ఇంక నుంచి ఖచ్చితంగా నా పెన్ నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా ఇటువంటి మెసేజ్ సినిమాలతో పాటు కమర్షియలిజంతో చేస్తాను. మాకు సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ బాలాజీ గారు, ఇంత దగ్గర అన్నీ చూసుకుంటారు. లైన్ ప్రొడ్యూసర్ పునీత్ బాబు, ఇంకో ఫ్రెండ్స్ మా కో ప్రొడ్యూసర్ అందరూ కూడా, సత్యం గారు, అందరూ కూడా సపోర్ట్ చేశారు. నిజంగా ఒక బర్నింగ్ ఇష్యూని సినిమాటిక్గా చూపిస్తున్నప్పుడు ఎక్కడ బోర్గా ఫీల్ కాకుండా ఆడియన్స్ ఓపిక్గా చూశారు. నెల్లూరు నుంచి ఫోన్ వచ్చింది, కడప, అన్ని ఏరియాల నుంచి ఫోన్ వచ్చానండి. ఇనామినస్గా మేము ఒక సక్సెస్ కొట్టాము, ఒక మంచి సినిమా చూసామనే ఆనందం అయితే ఉంది మాకు. తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఒక మంచి విజయం మాకు ఇచ్చారు. సెకండ్ హాఫ్లో 2025 సెకండ్ హాఫ్లో మంచి విజయాన్ని ఇచ్చింది తెలుగు సినిమా మాకు. ఇది చాలా థ్యాంక్ఫుల్ టు యూ సార్. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. వచ్చిన రెస్పాన్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, పేరెంట్స్ దగ్గర నుంచి కానీ అన్ని షోలు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్ టు ఫస్ట్ హాఫ్ నుంచినే ఫోన్లు స్టార్ట్ అయిపోయాయి. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ కూడా కూర్చొని చూస్తున్నప్పుడు చుట్టూ ఉండే మా ఫ్రెండ్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. అలాగే అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా హ్యాపీ అనిపించిందండి. సో ఇలాగే కంటిన్యూ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను సార్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, మంచి రెస్పాన్స్ వచ్చింది. అది సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచినే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఒక కొత్త గ్రేట్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది కొత్తగా. సో చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. అసలు ఎక్స్పెక్టేషన్కి మించి రెస్పాన్స్ అయితే వచ్చింది. లైక్ మేము చెప్పాలి ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ డియర్ అని చెప్పేసి. ఇంత మంచిగా సపోర్ట్ చేసి లైక్ అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్సెస్ ఇచ్చేసి, ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఆంధ్ర కానీ, రాయలసీమ కానీ అందరి దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. హోప్స్ ఇది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి.
నా పేరు శ్రీనివాస్ నాయుడు. ఈ సినిమాలో చిన్న కామెడీ క్యారెక్టర్ చేశాను. వాస్తవంగా ఏదో చిన్న సినిమా నేను వేషం చేశాను కాబట్టి చూద్దామని వచ్చానండి. కానీ రియల్గా చెప్తున్నానండి, అంటే మనం కొంచెం వేదాంతంలోకి వెళ్తే ఈ లోక కళ్యాణాన్ని కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎలాంటి వాళ్ళైతే ఉన్న దేవుళ్ళు ఉన్నారో అలా వాళ్ళకు యాంటీగా ఈ లోకాన్ని నాశనం చేస్తుంది, మన మానవ జాతిని నాశనం చేస్తున్న 3 గుణాలండి. వాటి గురించి చెప్పాడు డైరెక్టరు. హ్యాట్స్ ఆఫ్. 1 స్మోక్ చేయటం, 2 ఆల్కహాల్ డ్రింక్ చేయటం, 3 ఆడవాళ్ళని ఎంజాయ్మెంట్ కోసం బలి చేయటం. ఈ 3 పాయింట్స్ తీసుకొని డైరెక్టర్ శ్రీకాంత్ గారు ఎక్సలెంట్గా చెప్పారు. ఇదే ఒక పెద్ద డైరెక్టరు లేకపోతే పెద్ద ప్రొడ్యూసర్ చేసి ఉంటే ఈ పాటికి సూపర్ బ్లాక్ బస్టర్ అసలు ఎలా వచ్చో చెప్పలేమండి. అట్లాంటి కాన్సెప్ట్ అండి. కథ బాగుంది, కథనం బాగుంది, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ బాగుంది. ప్రొడ్యూసర్ గారు డేర్గా ఈ సినిమాకి తన బడ్జెట్లో ఉన్నంతలో ఖర్చు పెట్టి తీస్తుంది బాగుందండి. సో ప్రేక్షకుల్ని ఒక ఆర్టిస్ట్గా నేను కోరుకున్నది ఒకటే, దయచేసి ఈ సినిమాను చూడండి, ఒక్కసారి చూడండి. మీ ఇళ్లలో ప్రతి ఇంట్లో జరిగే ప్రాబ్లమే. ఆ ప్రాబ్లం స్మోకింగ్, డ్రింకింగ్, లేడీస్ని హెరాస్ చేయటం. ఈ 3 పాయింట్లు ఉన్నాయి కాబట్టి దయచేసి ఇది మన కోసం, మీకోసం, ప్రేక్షకులైన మీకోసం చేసే సినిమా ఇది. సో ఈ సినిమాను చూడండి, ఎంకరేజ్ చేయండి. చిన్న నిర్మాతలకు, చిన్న దర్శకులకు మీరు ఒక మంచి మీ యొక్క సపోర్ట్ ఇవ్వండి. ఇంతకు మించి నేను చెప్పేది లేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మీడియా వారికి కూడా దయచేసి మీరు కొంచెం ప్రమోట్ చేయండి, మీరు ఎంకరేజ్ చేయండి. మీడియా తలుచుకుంటే చరిత్ర మార్చగలరు. ఆ చరిత్ర మార్చడం పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమాకి ఒక చిన్న సపోర్ట్ ఇచ్చి ఒక 1 వీక్ ఈ సినిమా నడిపించండి సార్. మీరు నడిపిస్తే ప్రొడ్యూసర్ మళ్ళీ ఇంకో 10 సినిమాలు చేస్తాడు, ఈ డైరెక్టర్ 10 సినిమాలు చేస్తాడు. సో దయచేసి ఒక కళాకారుడిగా మీడియా వారిని, ప్రేక్షకుల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది మంచి సినిమా, ఒక మంచి ప్రయత్నం, ఒక స్ట్రాంగ్ ఎఫర్ట్. దీన్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ డియర్ మూవీ చూసాం అన్నయ్యతో. ముందుగా డైరెక్టర్ గారికి, టీం అందరికీ కంగ్రాచులేషన్. చాలా మంచి మెసేజ్ ఉన్న సినిమా తీశారు. చాలా హ్యాపీ అనిపించింది. మంచి ఎమోషన్, మంచి కథ, మంచి అందరూ బాగా చేశారు. అటన్నిటికంటే మా అన్నయ్య ఇందులో ఒక మంచి కామెడీ రోల్ చేశాడు. చాలా హ్యాపీ. టీం అందరికి కంగ్రాచులేషన్స్. చాలా మంచి మూవీ. అందరూ వచ్చి థియేటర్కి వచ్చి ఒక్కసారి చూడండి, తప్పకుండా మంచి మెసేజ్. ఎందుకంటే ఈ మెసేజ్ ప్రతి ఫ్యామిలీకి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మెసేజ్ ఇది. ఏంటంటే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ ఒక చిన్న మాట అండి, యూత్, అబ్బాయిలు అమ్మాయిలు, ఇవాళ అబ్బాయిలు అమ్మాయిలు తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో మీరు చూడాలని మిమ్మల్ని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. బాయ్. భయ్యా ఇప్పుడు చూశాను భయ్యా, థ్యాంక్ యూ డియర్. మామూలుగా లేదు భయ్యా, సినిమా మాత్రం చాలా చక్కగా అద్భుతంగా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీశారు. అంటే నేటి సమాజానికి జరుగుతున్న విధంగా, అంటే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఏ విధంగా, అంటే తాగితే మనం హ్యాపీగా తాగుతాం అనుకుంటారు, కానీ దానివల్ల ఎలాంటి చెడు అంటే జరుగుతుందని, అంటే చిన్నపిల్లల మీద కానీ లైక్ మహిళల పట్ల అద్భుతంగా చూపించారు భయ్యా. ఎందుకంటే ఆ స్మోకింగ్ చేస్తుంటే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, కానీ పక్కన వాళ్ళు ఆ పొగ పీల్చి ఆ పిల్లలు ఇంట్లో అయితే ఏంటి, బయట అయితే ఏంటి, అంటే ఎక్కడైనా ఈవెన్ ఎక్కడైనా ఆ స్మోకింగ్ అంటే ఆ పొగ పీల్చడం వల్ల వాళ్ళ ఊపిరితిత్తులకు వెళ్ళి ఎలా చనిపోతున్నారని చూపించడం, ఆడపిల్లలు కిడ్నాప్కి ఎలా గురవుతున్నారు, వాళ్ళ మానభంగాలు ఎలా జరుగుతున్నాయి, కిడ్నాప్ అనేది కూడా చక్కగా చూపించారు. ఇంకో విధంగా చట్టాన్ని కూడా మనం అంటే చేతిలోకి తీసుకుంటే ఎలా ఉంటుందో కూడా ఒక మహిళ, అంటే మహిళలు ముందుకు రావాలని చెప్పి, అంటే ఒక కసి, అంటే తన చెల్లి చనిపోతే ఎలా ఉంటుంది అని రేఖ క్యారెక్టరైజేషన్ అందరూ అదిరిపోయింది. అండ్ హెబ్బా గారి గురించి చెప్పని అవసరం లేదు, ఆల్రెడీ తను పర్ఫార్మెన్స్ బాగా చేస్తారు హెబ్బా గారు. అండ్ ఈ హీరో గురించి చెప్పాల్సి అయితే ధనుష్ గారి క్యారెక్టరేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఆల్రెడీ మనం చూసాం శ్రీహరి గారికి. ఆ శ్రీహరి ఫ్యామిలీ అన్నప్పుడు ఆ బ్లడ్ ఎలా ఉంటుందో మనకు ఆ ఫైర్ అని చూపించారు. అండ్ చాలా చక్కగా చూశారండి. ప్రతి ఒక్కరూ ఆదరిస్తారు మూవీని. అండ్ చిన్నపిల్లలు కానీ పెద్ద ప్రతి ఒక్కరు చూడదగ్గ చిత్రం ఇది. థ్యాంక్ యూ డియర్. అన్న ఇప్పుడు చూశానన్నా, థ్యాంక్ యూ డియర్ మూవీ చూశానన్నా. చాలా రొమాంటిక్ మూవీ, అలాగే కామెడీ అన్న, అలాగే రొమాంటిక్ మామూలుగా లేదన్న చెప్తున్నాం కదన్నా. డైరెక్టర్ గారు మాత్రం ఎన్ని సినిమాలు చేశారు నాకు తెలియదు కానీ అన్న చాలా బాగా చేశారన్న. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. ఇందులో మాత్రం యాభ పటేల్ గారు యాక్టింగ్ మాత్రం ఎరగదీశారన్న. అలాగే నాగవంశీ గారి యాక్టింగ్ ఏంటి, అన్ని క్యారెక్టర్లు కూడా చాలా న్యాయం చేశారన్న. చాలా మంచి మెసేజ్ ఉన్న మూవీ అన్న. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పక్కల అంటే ఎక్కడ పడితే అక్కడ సిగరెట్లు కాల్చి వాళ్ళు కాల్చిన దానివల్ల పక్క వాళ్ళకి ఇబ్బంది పడి చనిపోవడం ఎన్నో జరుగుతున్నాయి అన్న. ఈ గంజాయి అనగా మటర్లు అనగా చాలా జరుగుతున్నాయి అన్న. దయచేసి మాత్రం వీటిలన్నీ సినిమాలు చూసి కూడా వీటిలన్నీ నిరాకరించాలని, వీళ్ళు దూరం పెట్టాలని, మానాలని కోరుకుంటున్నాను. అలాగే కూడా మీరు ఈ సినిమా చూసి 10 మంది చెప్తారని, 10 మందికి కూడా చెప్పి ఇంకో 10 మందిని రప్పిస్తారని, థియేటర్ రప్పిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎప్పుడో ఇలాంటి సినిమాలు ఎప్పుడో సంక్రాంతి శివరాత్రికి వస్తాయన్నా, కానీ మన థియేటర్కి వచ్చిందన్నా. దయచేసి మాత్రం అందరూ కూడా థియేటర్కి వచ్చి ఈ సినిమా చూస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్.
జస్ట్ ఇప్పుడే చూసి వచ్చాను భయ్య మూవీ. సూపర్ ఫ్యాంటాస్టిక్, మంచి నీట్ కాన్సెప్ట్ని చాలా కమర్షియల్గా తీసుకొని రేఖా నీరేష్ గారు క్యారెక్టరైజేషన్ ఏంటి, శైబా పటేల్ గారి క్యారెక్టరైజేషన్ ఏంటి, ధనేష్ రఘుముద్దు గారి పర్ఫార్మెన్స్ ఏంటి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా నీట్గా క్వాలిటీగా స్టాండర్డ్ వాల్యూస్ తోటి తీశారు సినిమాని. మన డైరెక్టర్ గారు తోట శ్రీకాంత్ కుమార్ గారు డైరెక్షన్కి ఫస్ట్ స్టెప్ తీసుకునే టైంలో మంచి కాన్సెప్ట్ తోటి నో స్మోకింగ్ అనే దాన్ని కమర్షియలైజ్ చేస్తూ, అంటే సొసైటీలో స్మోకింగ్ అనేది అంటే చాలా టీనేజ్ నుంచి అలవాటు చేసుకుంటున్న సిచ్యువేషన్లో దాని మీద మంచి ఫుల్ లెంత్ మూవీ తీశారు. అంటే స్మోకింగ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, అంటే వేరే వాళ్ళకి వాళ్ళు తీసుకునే స్మోక్ వల్ల పక్క వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేది అని కూడా చాలా నీట్గా క్లియర్గా జరుగుతున్న సిచ్యువేషన్ బాగా చూపించారు మన డైరెక్టర్ గారు. అండ్ అంటే పర్ఫార్మెన్సెస్ కావచ్చు, టెక్నికాలిటీ కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, చాలా చాలా బాగున్నాయండి. మస్ట్ వాచ్ ఫిల్మ్, అంటే ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన ఫిల్ము. సేమ్ టైం యూత్ని కూడా వాళ్ళ కిడ్స్ని పిల్లల్ని తీసుకొచ్చి చూడాల్సిన ఫిల్మ్ అండి. చాలా బాగుంది. సుభాష్ ఆనంద్ గారు చాలా బాగా చేశారండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, సాంగ్ వచ్చింది, చాలా బాగుంది. అందరూ వచ్చి చూడండి థియేటర్స్కి. దీంట్లో మా డాడీ కూడా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ.